హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చెప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అంటే మన దగ్గర బర్రెలు అయితే ఈనిన తర్వాత వాటికి ఎలాంటి పౌష్టికాహారం ఇవ్వాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనే విషయం దాని మీదైతే నేనైతే వీడియో చేస్తున్నా. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ఆదరిస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమైతే వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ బర్రెలు ఈనిన తర్వాతనైతే వాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అవసరం అని అంటే గడ్డి ఎండుగడ్డి ఎంత అవసరమో పచ్చిగడ్డి కూడా అంత అవసరం. పచ్చిగడ్డి ఎండుగడ్డి రెండు ఉంటే మనకైతే పచ్చిగడ్డి వల్ల వాటికి పాలు ఇట్లా ఇంప్రూవ్ అవుతాయి. ఎండిన గడ్డి మేస్తే ఏంటి అని అంటే మనకి ఫ్యాట్ వస్తుంది. ఎండిన గడ్డి వల్ల ఫ్యాట్ వస్తుంది. ఎండిన గడ్డి మేస్తే కూడా మన బర్రెలు అయితే మంచిగా నీళ్ళు అయితే మంచిగా తాగుతాయి. ఇవైతే ఫస్ట్ ఫుడ్ కంపల్సరీ. మనం ఏ కుడిది ఎలాంటి దాణా పెట్టినా పెట్టకున్నా ఇట్లా గడ్డి అయితే కంపల్సరీ మంచిగా వేస్తేనే అవైతే పాలిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే దాణా. మనం ఎలాంటి దాణా వాడాలి, ఎలాంటి దాణా వాడితే మనకి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పాలలో, వాటికి ఏంటి నెక్స్ట్ ఫుడ్ ఏది మంచిగా ఇస్తే అవి బలిష్టంగా మంచిగా కండబట్టి ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకుందాం. మన దగ్గర బర్రెలకైతే మేము ఏమేమి వాడుతున్నామో కూడా చెప్తాను, ఓకేనా? మీరు కూడా మీ దగ్గర పాడి గేదెలు ఉంటే మీరు మీ బర్రెలకి కానీ ఆవులకి కానీ ఎలాంటి దానా వాడుతుర్రో, ఎలాంటి ఫుడ్ ఇస్తుర్రో కంపల్సరీ కమెంట్ బాక్స్లో తెలియజేయాలి. ఎందుకనంటే నేను కూడా తెలుసుకుంటా, అలాంటివి మేము కూడా ట్రై చేస్తాం, ఓకేనా? మేము వచ్చేసి ఎక్కువ శాతం ఏం వాడతామనంటే మక్కపిండి, ఓకేనా? మక్కపిండి. నెక్స్ట్ వచ్చేసి మక్క అంటే కంకులు ఉంటాయి కదా, మొక్కజొన్న అది. నెక్స్ట్ తవుడు. నెక్స్ట్ వచ్చేసి పత్తి చెక్కలు అంటే తెలుసు కదా. ఒక 2-3 చెక్కలు మనం ఇట్లా దానా వేసే ముందు పొద్దున వాటికేమో సాయంత్రం నానేసుకుంటాం, సాయంత్రం వాటికేమో పొద్దున నానేసుకుంటాం అవి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కంపల్సరీ, ఎందుకంటే వాటికి టేస్ట్ వస్తుంది. మళ్ళీ తవుడు. ఈ 4 ఐటమ్స్ అయితే కంపల్సరీ మేమైతే బర్రె ఈన తర్వాత నుండి పాలు ఎగగొట్టే వరకు ఈ 4 ఐటమ్స్ అయితే వాడతాం. ఎందుకు అనంటే మనకి మొక్కజొన్న పిండి ఉంటుంది కదా, మొక్కజొన్నది దాని ద్వారా ఏంటి అంటే పాలు మెచ్యూరిటీ ఉంటాయి. సారీ 5 ఐటమ్స్. ఇంకొకటి రైస్. పచ్చిగడ్డి లేని సమయంలో అన్నం కూడా వాడతాం, ఓకేనా? పచ్చిగడ్డి లేని సమయంలో అన్నం కూడా వాడతాం. రైసు, పత్తి చెక్కలు, మొక్కజొన్నది, నెక్స్ట్ పత్తి చెక్కలు, సాల్ట్, తవుడు. ఇవి 5 ఐటమ్స్ అయితే మేమైతే వాడతాం. మొక్కజొన్న ద్వారానైతే మనకైతే పాలు ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ అన్నం ద్వారా కూడా పాలు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ పాలు పల్చగా ఉంటాయి. పాలు పెరుగుతాయి కానీ ఫ్యాట్ అయితే రాదు. అది చాలామందికి తెలిసే ఉంటుంది రైస్ వాడిన వాళ్ళైతే, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పత్తి చెక్కల వల్ల బర్రెలలో ఎక్కువ అవి శక్తి కలిగి ఉండడానికి, నెక్స్ట్ అందులో కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. హీట్ అంటే బర్రెలకి హీట్ వస్తు అన్నట్టు బాగా మంచిగా ఫుడ్డు అవి చాలా ఇష్టంగా ఎంత మంచిగా నానితే మనం ఇంత నానేసినాం అనుకోండి, పావు కిలో నానేసినాం అనుకోండి, కిలో అవుతుంది పత్తి చెక్కలు. మీ దగ్గర ఎవరైనా వాడని వాళ్ళు ఉంటే తప్పకుండా వాడండి. ఎందుకనంటే మనం పత్తి చెక్కలు పావు కిలో వేసినాం అనుకోండి 3-4 ఎక్కువ రేట్లు అవుతుంది. పొద్దున నానేసుకున్నాం అనుకోండి, సాయంత్రం పెట్టుకోవచ్చు. మంచిగా మెత్తగా అయి మనం కొంచెం వేసుకుంటే చాలా అవుతుంది. ఆ విధంగానైతే మేమైతే నానేసుకుంటాం. మొక్కజొన్నది డైరెక్ట్ వేసేయద్దండి, తినవు సరిగా. ఈ పత్తి పిండిను మొక్కజొన్న 2 సాల్ట్, ఈ 3 మిక్సింగ్ చేసేసి మంచిగా పొద్దున ఒక బకెట్లో కానీ ఒక టబ్బులో కానీ నానబెట్టుకొని మనం మంచిగా సాయంత్రం పూట వేసుకోవాలి. మళ్ళీ సాయంత్రం పెడతాం కదా, మళ్ళీ సాయంత్రం పాలు విండి అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం నానేసుకుంటే మళ్ళీ పొద్దున పాలు విండే టైంకి మళ్ళీ పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడైనా పాలు విండే ముందు ఖచ్చితంగా బర్రెలకి దానా ఇవ్వాలి. ఎందుకనంటే అవి మంచిగా తిన్న తర్వాత వాటికి ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. అప్పుడు
మనం దుడ్డను వదిలిపెట్టి పాలు విండితే అది ఉన్నట్టుగా మంచిగా సేపుతుంది, పాలు మంచిగా ఇస్తుంది తిన్న ఫీలింగ్తోనైతే. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న పత్తి చెక్కలు సాల్ట్ ఈ మూడైతే మిక్సింగ్ చేసేసి పొద్దున నానబెట్టేసుకొని సాయంత్రం పెట్టేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ తవుడు అనేది మనం అప్పటిదప్పుడు తవుడు మీద వేసుకున్నా కానీ మనకైతే ఏం పర్వాలేదు, మంచిగా తాగుతాయి. ఈ విధంగా మేమైతే ఇక రైస్ అని అంటారా, ఆ రైస్ వల్ల కూడా పాల ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ పత్తి చెక్కలు పత్తి పిండి ఉంటుంది కదా, పత్తి పిండి వాడిన తర్వాత ఆ పత్తి పిండి మొక్కజొన్న పిండి, పత్తి పిండికేమో ఫ్యాట్ వస్తుంది ఖచ్చితంగా, మంచిగా ఫ్యాట్ ఇంప్రూవ్మెంట్ అయితే బాగా ఉంటుంది. కంపల్సరీ పాడి రైతులు ఉన్న వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చూడండి. మొక్కజొన్న ఇంకా చాలా కొంతమంది కామెంట్ చేశారు పెసర చూర్ను, నెక్స్ట్ ఇంకా ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి, అవేంటియో నాకైతే గుర్తొస్తలేవు. మీరు చెప్పండి కామెంట్ బాక్స్లో, మీరు మీ బర్లకు కానీ ఆవులకు కానీ ఎలాంటివి వాడుతారో చెప్పండి, ఓకేనా. ఈ పత్తి చెక్కల ద్వారా మాత్రం ఫ్యాట్ అయితే మస్తు కవర్ అవుతుంది, మొక్కజొన్న ద్వారానైతే పాలు పెరుగుతాయి. రెండు ఈ పాలు పెరుగైతేమో మొక్కజొన్న, పత్తి చెక్కల ద్వారానేమో మనకైతే ఫ్యాట్ కవర్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా కంపల్సరీ బర్రెలకైతే మంచి ఫుడ్ ఇది కంపల్సరీ, ఈనిన బర్రెలకైతే కంపల్సరీ పెట్టాలి. ఎందుకనంటే అవి పాలు ఇస్తూ ఈనిన తర్వాత పాలిచ్చి చాలా వాటి శక్తిని అయితే కోల్పోతాయి. కాబట్టి అవి పాలు ఎట్లా అవి తినే శక్తిని తినే ఫుడ్ను బట్టే మనకైతే పాలైతే ఇంప్రూవ్మెంట్ ఉంటాయి. మనం తీసుకొచ్చుకున్నందుకైతే వాటికి మంచి ఫుడ్ పెడితేనే మనకి దాని ద్వారా ఫలితం అయితే ఉంటుంది. మేమైతే నెక్స్ట్ ఇది వాడేదైతే ఇవి ఏంటేంటి పత్తిపిండి, మొక్కజొన్న, తవుడు, సాల్ట్, అన్నం, రైస్ కంపల్సరీ. 1 కిలో రైస్ వచ్చేసి మనం హాఫ్ కేజీ ఒక రోజులో 3 టైమ్స్ అయినా 2 టైమ్స్ అంటే అది చూసుకుంటూ మరి పెట్టండి, ఓకేనా. ఈ విధంగా ఉంటే బర్రెలు అయితే చాలా హెల్తీగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిగడ్డి ఎండిన గడ్డి మీద కూడా ఎక్కువ డిపెండ్, ఓన్లీ గడ్డి ద్వారానే వేసుకుంటూ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. అట్లాంటిది కాకుండా మనం ఈ దాణా పెడితే కూడా వాటి ఖర్చు అవి తెచ్చుకుంటూ మరి మనకు కూడా కొంచెం ఇన్కమ్ అయితే తప్పకుండా వస్తుంది. కాబట్టి ఈ విధంగా మేమైతే నెక్స్ట్ పాల ఇంప్రూవ్మెంట్ ఈనిన 20 రోజుల లోపు పడాలి అని అంటే బెల్లము, నువ్వులు, కుడుక పొడి ఇవి 20 డేస్ లోపు అయితే మనం ఈనిన తర్వాత 20 డేస్ లోపు అయితే ఇవైతే వాడుకోవాలి. వాడుకున్నామంటే మనకైతే ఖచ్చితంగా పాలు అయితే 20 డేస్ లోపు అయితే పాలు పడతాయి మంచిగా. నెక్స్ట్ వచ్చేసి అవన్నీ పాలు క్యూర్ అయిన తర్వాత ఇంకా పెంచుకోవాలి అని అంటే మనం డైలీ దాణా ఇస్తూ ఉన్న కొద్దీ మనకి బర్రెలలో కాల్షియం లోపం జరగకుండా, ఫాస్ఫరస్ లోపం జరగకుండా బర్రె ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండానైతే ఉంటుంది. ఎలాంటి డిసీజెస్ వచ్చినా కానీ ఇప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి, చలి పెడతా ఉంటుంది, ఎండలు బాగా కొడుతూ ఉంటాయి. కాబట్టి ఎలాంటి వెదర్కైనా అవి తట్టుకొని నిలబడడానికి వాటికి మంచి పౌష్టికాహారం, మంచి ఫుడ్ అయితే చాలా అవసరం. కాబట్టి మనం కంపల్సరీ వాటికి ఇలాంటి ఫుడ్ ఇచ్చేటట్టయితే చూడండి. ఎందుకనంటే అవి తింటే తినని లేకుంటే లేదు అని ఎట్టికి సాధినట్టు వేయొద్దు. ఎందుకంటే మనం ఫస్ట్ వాటి మీద డిపెండ్ అయి ఉండాలని అనుకుంటే వాటికి కూడా కొద్దిగా మంచి ఫుడ్ ఇవ్వాలి. మంచి ఫుడ్ ఇస్తేనే అవైతే చాలా మంచిగా మనకి ఒక సాదుకున్నందుకు కైకిలి అట్లనైతే పడతాయి. లేకపోతేనైతే అవి తీసుకొచ్చుకున్నందుకు లాస్ అయిపోతాం. అందుకోసం ఈ విధంగానైతే మేమైతే చేస్తున్నాం. కాబట్టి అంటే మేము చేస్తున్నామంటే మీరు కూడా ఏ విధంగా చేస్తారో చెప్పిన కదా స్టార్టింగే, మీరు కూడా మీ ఆవులకే కానీ బర్రెలకే కానీ ఏ విధంగా ఎలాంటి ఫుడ్ ఇస్తారో నేను కూడా తెలుసుకుంటా. తప్పకుండా చూసిన వాళ్ళు వీడియో చివరి వరకు వాచ్ చేయండి ప్లీజ్. చూస్తూ నాకు కూడా కొంచెం మోటివేషన్స్, నాకు కూడా కొన్ని సలహాలు ఇస్తూ ఉంటే నేను కూడా మా చిన్న డైరీ ఫామ్ దగ్గర మాత్రం నేను కూడా మెయింటెనెన్స్ చేస్తా, చూసుకుంటా తప్పకుండా, ఓకేనా. ఇలాగే మా వీడియోస్ చూస్తూ ఆదరిస్తూ ఉంటారనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. కానీ ఛానల్ అయితే మానిటైజేషన్కి దగ్గరలో ఉంది, ఆల్మోస్ట్ అయింది. కానీ ఇంకా పిన్ నెంబర్ కోసం అయితే చాలా వెయిటింగ్ చేస్తున్నా. అసలు ఎట్లా ఉంటుందో ఏమో అని అయితే భయం వేస్తుంది, ఎప్పుడు వస్తుందో ఏమో. వచ్చిన తర్వాత తప్పకుండా వీడియో రూపంలో మీతో షేర్ చేసుకుంటా. నా ఫుల్ డీటెయిల్స్ కానీ నా గురించి కానీ తెలుసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా చెప్పండి.
చెప్తా. మా దగ్గర పాల గురించి ఎలాంటి బర్రెల గురించి కానీ పాల గురించి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలియని విషయాలు తప్పకుండా తెలుసుకొని మరి చెప్తాను. మీరు కూడా ఏమన్నా నాకు సజెషన్స్ ఇచ్చేది అంటే చెప్పండి, తప్పకుండా వీడియో రూపంలో చేస్తాను. ఒకవేళ నేను చూడలేకపోతే మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతే చాలా పనిలో బిజీ ఉన్నట్టు. ఎందుకనంటే ఇప్పుడు ఈ పొలం పనులు అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి ఫోన్ అంతగా యూజ్ చేయము. చూసినప్పుడు మాత్రం తప్పకుండా రిప్లై ఇస్తా. ఓకేనా? ఈ విధంగానైతే నేనైతే నాకు తెలిసిన విధంగానైతే చెప్తున్నా. నా సలహాలు నచ్చితే ఓకే, థ్యాంక్ యూ అక్క, సూపర్ అని పెడితే చాలా హ్యాపీ. ఓకేనా? ఇంత మట్టుకైతే మన చిన్న డైరీ ఫామ్ అయితే నడుస్తుంది. మీరు కూడా చిన్న చిన్నగా ఇంకా మేము ఎక్కువ డెవలప్ కావాలి, మీ ద్వారా ఇంకా ఎక్కువ సహకారాన్ని పొందాలి, ఎక్కువ మన వీడియోస్ వైరల్ కావాలి, తెలుసుకొని వాళ్ళైతే ఆ విధంగానైతే నేనైతే ట్రై చేస్తున్నా. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఓకేనా? చివరి వరకు వీడియోస్ అయితే ప్రతి ఒక్కటి వాచ్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ. అలాగే వీటన్నింటితో పాటు నేను చెప్పిన వీటితో పాటుగా మనం ఇంట్లో బియ్యం కడుక్కునేటప్పుడు ఉంటాయి కదా పసిగడుగులు కానీ, అన్నం వంపిన తర్వాత గంజి కానీ, నెక్స్ట్ మనం చాయ్ పెట్టుకున్న తర్వాత చాయ్ పత్తా కానీ, విరిగిపోయిన పాలు కానీ, వీటన్నింటితో పాటు వాటిని కూడా మనం కుడిదిలో పోసి పట్టిస్తూ ఉంటాం, బర్రెలకు వేస్తూ ఉంటాం. ఆ విషయం అలా ఎంతమంది చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? వీడియోస్ అయితే ప్రతి ఒక్కటి చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. మోర్ వీడియోస్ కావాలని అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇలాగే ఆదరిస్తూ మనస్ఫూర్తిగా ఉంటారని అయితే కోరుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఎక్కువ ఎలాంటి వీడియోస్ కావాలో, ఎలాంటి వీడియోస్ గురించి మీకు చెప్పాలో దాని గురించి కూడా కామెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియోస్ గురించి అయితే చేస్తాను, ఎక్స్ప్లెయిన్ ఇస్తా. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.